హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే సమ్మర్ క్యాంప్ అయితే స్టార్ట్ అయింది. ఈ పిల్లలు వచ్చేసి సమ్మర్ క్యాంప్లో ఈరోజు వచ్చారు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి వార్మప్ చేస్తున్నారు. హిప్ రొటేషన్, సమ్మర్ క్యాంప్ పిల్లలు చందు స్పిన్నర్, జరగాలి. కార్తిక్, రైట్. ఈరోజు అయితే సిఏ సార్ వచ్చారు. సౌండ్ రావాలి బెట, చెప్పి గట్టిగా మాట్లాడరు. నేను గజ్వేల్ ఇన్స్పెక్టర్, సిఐ, గజ్వేల్ పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్గా చేస్తున్నా. మీ అందరూ ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించినందుకు మీ దగ్గర ఈ సమ్మర్ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కంపల్సరిగా స్వామి ఆధ్వర్యంలో ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు చిన్నప్పటి నుంచి ఆడితేనే జస్ట్ 13 years వరకు ఎవరైతే పర్ఫెక్షన్ ఏముంటుందో వాళ్ళు కంపల్సరీగా సెలక్షన్ అయ్యేది. పీజీ, ఐపీఎల్ మాదిరి అది వచ్చింది. తర్వాత ఐపీఎల్ దృష్టి మాత్రం కంపల్సరీగా స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ పైన కంపల్సరీగా పెట్టాలి. ఏదో టైంపాస్కి ఇంట్లో పంపిస్తున్నారు బలవంతంగా. నేను అనేది మీ లోపల ఉండాలి. టైంపాస్కి వచ్చినామా అందరితో పాటు ఏదో టైంపాస్ తిరిగినామా ఒక 15 నిమిషాలు అన్నవారు ఆడి ఏదో వెళ్ళిపోయినాం అనేది చాలా సీరియస్గా చెప్పేది, చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఏమన్నాక ప్రతిదీ ఇంపార్టెంట్. నీ యొక్క కాన్షియస్ ఉండాలి, అలర్ట్నెస్ ఉండాలి. బాల్ బౌలింగ్ చేసినప్పుడు అలర్ట్ ఉండాలి, ఫీల్డింగ్ చేసినప్పుడు అలర్ట్ ఉండాలి. దాని కీపింగ్ ప్రతిదీ కూడా అలర్ట్గా ఉండాలి. ఏదైనా కొంచెం అలోపు 4 అన్న అవ్వచ్చు, అవుట్ అన్న కావచ్చు, వైడ్ అన్న కావచ్చు, ఏదన్నా కావచ్చు. నువ్వు చదివేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఉంటావు, నీకు ఇష్టమైన తీసుకున్నావు అని చాలా ఇష్టమైన మూవీ వస్తుంది. అట్లాగే కూడా ఈ గేమ్ ఆడేటప్పుడు చాలా ఇష్టంగా ప్రేమతో ఉండాలి. ఏదో టైంపాస్ కోసం ఆడద్దు. దయచేసి మీ తల్లిదండ్రులు మీ మీద కోరిక పెట్టుకుంటారు, మా పిల్లవాడు మంచిగా ఆడాలి, రేపు కూడా ఆడించాలని. కానీ మీరు టైంపాస్కి మాత్రం దీంట్లో ఏదో నమ్మకం వస్తే ఆడి వెళ్ళిపోవాలనేది మాత్రం పెట్టుకోండి. అందరూ చాలా సీరియస్గా చేయండి. చిన్న వయసు ఉంది అందరికీ, మంచి లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్లో మీ యొక్క కోరికలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత డబ్బు, ఎవ్వరికి డబ్బు లేదు. ఇప్పుడున్న డబ్బు సిరాజ్ ఎట్లా పోయింది? టాలెంటే కదా. తిలక్ వర్మ టాలెంట్, సూర్య టాలెంటే కదా. అంతా ఇప్పుడు వచ్చేటోళ్ళు అంతా టాలెంట్ మీద వస్తున్నారు. డబ్బు పెట్టుకుంటే అంటే అది భ్రమ. అందరూ ఏమనుకుంటారు డబ్బులు ఉంటేనే పోతున్నా. అలాంటి భ్రమ మీకు ఏమవుతుంది? మీ గేమ్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫిట్నెస్ కూడా మంచిగా ఉండండి. అండ్ ఫుడ్ కూడా ఏదో టైంపాస్కి ఏ వాడు తెచ్చుకున్నద్దు. దానికి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్ ఇక్కడ డైట్ చేస్తే ఆ డైట్ పాటించండి. పాలు, ఎగ్స్ అలాంటివి తినండి. రన్నింగ్ కూడా ఎక్కువ చేయాలి. ఏదో వచ్చినమ్మని మనం రన్నింగ్ చేస్తారు, ఏదో పనిష్మెంట్ అనొద్దు. ఈ రన్నింగ్ చేస్తేనే ఫిట్నెస్.
ఆ ఫిట్నెస్ యాక్టివ్ ఉంటేనే నేను క్రికెట్ ఆడాలి. 5 అవర్స్ ఉండాలి గ్రౌండ్లో. అంతసేపు ఉండాలంటే ఎండ వర్షం ఏదైనా తట్టుకునే కెపాసిటీ ఉండాలి. అవన్నీ తట్టుకోవాలంటే కంపల్సరీగా మీరు ఫిట్గా ఉండాలి, మంచిగా రన్ చేయాలి. ఈ 20 రౌండ్స్ అన్నా కూడా 20 గేమ్ వస్తుంది. ఓకేనా అన్నట్లా ఉండే అస్సలు నిద్రపోతుండే అని ఏడుస్తుండే. మొన్న వెళ్ళి చూసిన మళ్ళీ కానీ యాక్టివ్గా ఎక్సలెంట్ ఆడుతున్నాడు. నేను చూసిన ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నెల రోజులపై చూస్తే ఫస్ట్లో పోయి చూసినప్పుడు చాలా అంటే డల్గా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిఎస్ఆర్ అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు సమ్మర్ క్యాంప్లోకి వచ్చి. వెల్కమ్ వెల్కమ్. ఆన్లైన్ బెట్టింగ్లకు అండ్ డ్రగ్స్కు అండ్ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వారు కూడా అలాంటివి అన్నింటినీ వదిలేసి దయచేసి దానివల్ల వాళ్ళ కుటుంబాన్ని